వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్ గైస్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైర్ని అయితే బిల్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ యాంప్లిఫైర్కి కావాల్సిన అన్ని కాంపోనెంట్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. సో ఈజీగా మనం ఇంట్లో కూర్చొని ఈ యాంప్లిఫైర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ కనెక్షన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా అని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిక్వైర్డ్ కాంపోనెంట్స్ కూడా వీడియోలోనే చెప్పేస్తాను. సో మీరు ఈజీగా ఇంట్లో అయితే ఇలాంటి ఒక యాంప్లిఫైర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మదర్ బోర్డ్, మెయిన్ బోర్డ్ ఇదే 5.1 ఛానల్ మెయిన్ బోర్డ్. ఈ బోర్డ్ని మన గ్లూతో ఇలా ప్లాస్టిక్ పైప్స్తో స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే బోర్డు యాంప్లిఫైర్ కిందనే టచ్ అయితే షార్ట్ అయిపోద్ది. ఎందుకంటే యాంప్లిఫైర్ క్యాబినెట్ అనేది ఐరన్తో బిల్డ్ అయింది కనుక. సో రెండు కాంటాక్ట్ అవ్వకూడదు. కాంటాక్ట్ అవ్వకుండా నేను ఈ ప్లాస్టిక్ అనేవి సపోర్ట్ కింద యూజ్ చేస్తున్నాను, కింద టచ్ అవ్వకుండా. సో గ్లూ గన్తో అయితే నేను అటాచ్ చేసుకున్నాను. సో టచ్ అయిపోతుంది. సో నేనైతే ఒక్కొక్కదానికి 4 సపోర్ట్స్ అయితే ఇచ్చాను. సో పూర్తిగా టచ్ అవ్వకూడదు. ఎక్కడ టచ్ అయినా సరే షార్ట్ అయిపోద్ది, లేదంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మనం సాంగ్స్ ప్లే చేసినప్పుడు. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదంటే ఇలా మనం అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఇదైతే స్టిక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో స్టిక్ అయితే చేసుకున్నాను గైస్. ఇప్పుడు మనం ప్లేస్ చూసుకోవాలి, అంటే క్యాబినెట్లో మొత్తం అన్ని కాంపోనెంట్స్కి సరిపోవాలి కదా. సో అయితే ప్లేస్ చెక్ చేస్తున్నాను. ఇలా అయితే ప్లేస్ చేసుకుందాం. ఇలాగైతే మనం ఫ్యాన్ కూడా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టుకోవడానికి అవుతుంది హీట్ సింక్ దగ్గర. సో కాంపోనెంట్స్ బయట తీసేద్దాం. సో మెయిన్ అసెంబ్లీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో యాంప్లిఫైర్ ఇది ఫ్రంట్ ప్యానెల్ గైస్. ఆల్రెడీ మనకి నార్మల్గా ఉంటుంది, కానీ దీనికి ఇంకో ఫ్రంట్ ప్యానెల్ కూడా ఇచ్చాడు. ఈ ఫ్రంట్ ప్యానెల్ పెట్టుకుంటే మనం ఈజీగా, అంటే కొంచెం లుకింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈజీగా మనకు తెలుస్తుంది ఏ నాబ్ దేనికని. సో ఈ ఫ్రంట్ ప్యానెల్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని స్క్రూస్ అయితే బిగించేద్దాం. సో కొంచెం టైట్గా అయితే బిగించుకోండి, లూజ్గా ఉండకుండా, మళ్ళీ ఊడిపోద్ది కదా. సో గైస్, మన వీడియోస్ అయితే చాలామంది అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మనకి ఇంకా ఒక 32 సబ్స్క్రైబర్స్తో 1K రీచ్ అవుతాం. సో గైస్, ఇది బ్లూటూత్ మాడ్యూల్, ఇదే మెయిన్ డీకోడర్. సో మనం ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో దీనికి కూడా మనకి ఒక 10 నట్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ నట్స్ అయితే ఇక్కడ వేసుకుందాం. సో గైస్, ఇవి వెనకతల సాకెట్స్, ఇవే మెయిన్ సాకెట్స్ అనమాట. మనం దీనికే స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడైతే సాకెట్స్ని ప్లేస్ చేసుకుందాం. సో గైస్, ఇందులో రెడ్ కలర్ నాబ్స్ అనేవి పాజిటివ్ అండ్ బ్లాక్ కలర్ అనేవి కామన్. సో మనం నెగిటివ్ అని కూడా అనుకోవచ్చు, స్పీకర్ పాజిటివ్, స్పీకర్ నెగిటివ్ అన్న. సో నేనైతే ప్లేస్ చేసేసుకున్నాను. సో గైస్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇక్కడైతే 2 ట్రాన్స్ఫార్మర్లు వాడడానికి గల కారణం ఏంటంటే, ఒకటి 5.1 ఛానల్ బోర్డ్కి, ఇంకోటి బేస్ బోర్డ్కి. గైస్, ఇక్కడ నేను బేస్ బోర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఇది నా దగ్గర ఉన్న పాత హోమ్ థియేటర్ బోర్డ్. అది నేను అది మీకు వీడియో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో గైస్, ఇది స్విచ్ అయితే మనం ప్లేస్ చేసుకుందాం. సో స్విచ్ అయితే నీట్గా ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇది 12-0-12 ట్రాన్స్ఫార్మర్, ఇది 13-0-13 ట్రాన్స్ఫార్మర్. సో ఇవి పవర్ కేబుల్స్ సప్లై ఇవ్వాలి. సో గైస్, ఇది నేను ప్లగ్, దీనికి యూస్ చేసిన ప్లగ్.
సో ఈ ప్లగ్లో ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్. స్విచ్. సో ప్లగ్లో ఒక వైర్కి, అంటే ఫేజ్ అయినా న్యూట్రల్ అయినా ఏదైనా పర్లేదు. సో ఒక వైర్కి అయితే మనం ట్రాన్స్ఫార్మర్లో ఫేజెస్ ప్లగ్లో ఉన్న ఫేజ్కి సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సో 2 ట్రాన్స్ఫార్మర్లకి ఒక ప్లగ్ నుంచి సప్లై ఇస్తాం కనుక ఒక దగ్గర మనం అయితే సాల్డరింగ్ అయితే చేసుకుంటాం. సో ఇక్కడైతే నేను నీట్గా సాల్డరింగ్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ మనం అయితే సాల్డరింగ్ చేసుకుందాం. సో గైస్ ఇదే వైర్కి మనం 12012 యొక్క ట్రాన్స్ఫార్మర్ది కూడా ఫేజ్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ 2 ట్రాన్స్ఫార్మర్కి ఒకటే ఫేజ్. సో మనం అయితే సాల్డరింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ప్లగ్ యొక్క న్యూట్రల్ వైర్. ఈ న్యూట్రల్ వైర్కి మనం స్విచ్లో ఒక టెర్మినల్ అయితే సాల్డరింగ్ చేసుకుంటాం. సో ఇలా చేసుకోవాలి. సో స్విచ్లో ఉన్న ఇంకో టెర్మినల్ మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్స్కి షార్ట్ చేసుకుంటాం. సో ఫేజ్ అయితే సాల్డరింగ్ అయిపోయింది. సో ట్రాన్స్ఫార్మర్లో మనకి ఇంకొక సప్లై వైర్ ఉంది కదా, ఆ సప్లై వైర్ని దీనికి సాల్డరింగ్ అయితే చేసుకుందాం. సో ఇలా సప్లై అయితే తీసుకోవాలి. సో గైస్ ఈ 13013 అనేది నేను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. అంటే నా పాత హోమ్ థియేటర్ బోర్డులోన ఉన్న సబ్-వూఫర్ అంటే బేస్ బోర్డ్ అది. ఆ బేస్ బోర్డ్ని దీన్ని ఎక్స్ట్రాగా కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు దానికి ఎక్స్ట్రాగా అయితే సాల్కాన్ బీటీ బోర్డ్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 5.1 ఛానల్ బోర్డు, మెయిన్ మదర్ బోర్డ్. సో మనం ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సప్లై అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మదర్ బోర్డ్స్కి మనం సప్లై ఇచ్చుకోవాలి. సో ఇదే గైస్ ఇంటెక్స్ది బేస్ బోర్డు నేను హోమ్ థియేటర్ నుంచి తీసేసాను. మీరు కావాలంటే ఇక్కడ సాల్కాన్ బీటీ బోర్డు, బేస్ ట్రబుల్ బోర్డ్ సాల్కాన్ కంపెనీది, మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్స్ట్రా బేస్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. యాడ్ చేసుకోవాలనుకుంటే సాల్కాన్ బీటీ బోర్డ్ కానీ మీ దగ్గర ఏమైనా హోమ్ థియేటర్ బోర్డ్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క 13013 టెర్మినల్స్. సెంటర్లో ఉన్న గ్రీన్ అనేది 0, నెక్స్ట్ అక్కడ ఉన్న బ్లూ అనేవి 13. సో ఫ్లక్స్ అయితే పెట్టుకోండి కొంచెం, అంటే కనెక్షన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి, అంటే తెగిపోకుండా ఉంటాయి, బాగా స్టిక్ అవుతాయి. సో ఇక్కడ నేనైతే 13013 ఇచ్చేసాను దీనికి డైరెక్ట్గా. సో బేస్ బోర్డ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి 5.1 ఛానల్ బోర్డు. ఇక్కడ కూడా 12012 సెంటర్లో ఉన్న బ్లాక్ వైర్ అనేది 0, అక్కడ రెడ్ వైర్స్ అనేవి 12s. సో దీనికైతే నా దగ్గర ఒక కనెక్టర్ క్లిప్ అయితే ఉంది. సో నేను డైరెక్ట్గా కనెక్టర్కి ఇవి సాల్డరింగ్ చేసేసుకుంటాను. సో గైస్ ఇక్కడైతే కనెక్టర్కి సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. సో గైస్ మనం 2 బోర్డ్స్కి సప్లై అయితే ఇచ్చేసాం. సప్లై వరకు అంతా అయిపోయినట్టే. నెక్స్ట్ ఇది పొటెన్షియోమీటర్. నేను ఇందులో 100K పొటెన్షియోమీటర్స్ అయితే యూజ్ చేశాను. సో గైస్ ఈ టెర్మినల్స్ చూడండి, ఇది గ్రౌండ్, ఇది లెఫ్ట్ రైట్, ఇది డ్యూయల్ పిన్ అంటారు. అదే డ్యూయల్ పిన్ 100K పొటెన్షియోమీటర్ అంటే దొరికేస్తుంది బయట.
సో గైస్ ఇప్పుడు మనం అయితే స్పీకర్ టెర్మినల్స్ కనెక్ట్ చేయాలి కదా దానికి ఇది. సో మనకు బోర్డులో 1 2 3 4 కామన్ అని ఉంటుంది. లాస్ట్ కామన్ ఉన్న పిన్ అనేది కామన్ పిన్. సో అలా కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ వైర్ అనేది కామన్ పిన్ అవుతుంది. సో కామన్, ఇది కామన్. సో బ్లాక్ వైర్ కామన్ దగ్గర ఉంటుంది. సో మన దాంట్లో చూసుకోవాలంటే నెగిటివ్ పిన్ అంటాం కదా అలా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ కామన్ పిన్ని మనం అక్కడ సాకెట్స్ ఉన్నాయి కదా, సాకెట్స్లో మనం ఇందాక రెడ్ బ్లాక్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్ సాకెట్లో కామన్ పిన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. మొత్తం అక్కడ 2 సాకెట్లో ఉన్న బ్లాక్ అన్నిటికీ కూడా మనం కామనే కనెక్ట్ చేసుకుంటాం. సో సింపుల్గా అయితే ఓకే అండి, ఇదిగో ఇక్కడ ఈ బ్లాక్ పిన్స్ ఉన్నాయి కదా అవన్నీ కామన్. సో వీటికి మనం కామన్ వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో సెంటర్లో ఉన్న 4 కామన్ కనుక మన 4 పిన్స్ని షార్ట్ చేసేద్దాం. ఇన్సులేషన్ రిమూవ్ చేసేసి డైరెక్ట్గా అక్కడ సాల్వింగ్ చేసేస్తున్నాను. సో మీరు కూడా ఇలా చేసేయండి, ఇలా అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇండివిజువల్గా కామన్ పిన్స్ కనెక్ట్ చేసిన అవసరం లేదు, మొత్తం కలిపి ఒక కామన్ వైర్ కనెక్ట్ చేసేస్తే ఆ 4 టెర్మినల్కి ఒకటే కామన్ వైర్ అయితే ఉంటుంది. సో కామన్ పిన్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇవి 4 టెర్మినల్స్, 4 పిన్స్. సో మనం నెంబరింగ్ మీరు ఇచ్చుకున్నా పర్లేదు, లేదంటే ఆ 4 పిన్స్లో మీరు ఎక్కడ కనెక్ట్ చేసినా పర్లేదు, ఈ 4 పిన్స్ కూడా. సో వీటికంటూ పర్టికులర్గా ఎక్కడే కనెక్ట్ చేయాలని ఏం లేదు. సో కామన్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు 4 ఇట్ షార్ట్ అయిపోయి కనుక అది కామన్ ఒకటి సరిపోద్ది. సో నెక్స్ట్ ఈ 4 పిన్స్కి 4 వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుందాం. సో సింపుల్గా కనెక్ట్ చేసేసుకోండి. సో నేను బేస్కి అయితే కనెక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా బేస్ బోర్డ్లో నుంచే నేను అవుట్పుట్ అయితే తీసేసుకుంటాను. సో కావాలంటే ఎక్కడైనా కట్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ స్పీకర్ కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ నెక్స్ట్ పార్ట్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడైతే మనం అక్కడ పొటెన్షియోమీటర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో పొటెన్షియోమీటర్స్ని నెక్స్ట్ బ్లూటూత్ మాడ్యూల్ని ఇక్కడైతే మనం నీట్గా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ LZR ఉంది కదా, ఇది ఇన్పుట్ టెర్మినల్స్కి. సో ఈ వైట్ కేబుల్ ఉంది కదా, ఈ వైట్ కేబుల్ బ్లూటూత్ మాడ్యూల్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్కి. సో సెంటర్ 1 గ్రౌండ్, ఒకటి లెఫ్ట్ ఇంకోటి రైట్ ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ అంటే ఇంటర్చేంజ్, లెఫ్ట్కి రైట్, రైట్కి లెఫ్ట్ అయినా పర్లేదు. గ్రౌండ్ పిన్ మాత్రం గ్రౌండ్కే కనెక్ట్ చేయాలి. సో మనం బ్లూటూత్ మాడ్యూల్ నుంచి ఈ కేబుల్ కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కేబుల్స్ అన్నిటిని పొటెన్షియోమీటర్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 100K డ్యూయల్ పిన్ పొటెన్షియోమీటర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే కంట్రోలర్ అంటే బయట దొరికేస్తాయి మీకు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది గ్రౌండ్. సో సెంటర్లో ఉన్నవి లెఫ్ట్ రైట్, అవి ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ పిన్స్ 2 కూడా గ్రౌండే, పై పిన్ కింద పిన్ కూడా. సో ఆ పిన్స్ని మాత్రం, ఆ 2 పిన్స్ని షార్ట్ చేసేసుకుందాం. షార్ట్ చేసుకొని మొత్తం గ్రౌండ్స్ని మనం అక్కడ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. సో గైస్ మీకు వీడియోలో కనెక్షన్లో కానీ ఏ డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ అంటే కామెంట్ బాక్స్లో మీరు అడగండి, లేదంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉంటుంది, లేదా టెలిగ్రామ్ ఉంటుంది.
మీరు దాని త్రూ కూడా అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో గైస్, ఇది గ్రౌండ్. సో ఇందులో కూడా సెంటర్ది గ్రౌండ్. సో బ్లూటూత్ మాడ్యూల్లో అయితే మనకి కనెక్ట్ చేసిన సాకెట్ దగ్గర వాడు రాసి ఉంచుతాడు పిన్స్ ఏంటండి. సో ఈజీగా మనం చూసి కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో సెంటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మిగతా 2 పిన్స్ అయితే ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. ఇందాక చెప్పాను కదా, లెఫ్ట్‌ది రైట్, రైట్‌ది లెఫ్ట్. ఎటు నుంచి ఎటు కనెక్ట్ చేసుకున్నా పర్లేదు. పిన్ పైనైనా కనెక్ట్ చేసుకోవచ్చు, కిందనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 వైర్స్ ఎలా కనెక్ట్ చేసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. సో ఇదైతే నేను కింద కనెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, కనెక్షన్స్ చాలా ఈజీ. మీకు అర్థం అవ్వకపోతే ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు వీడియో చూసి. కాంపోనెంట్స్ కూడా ఈజీగా దొరికేస్తాయి బయట. సో అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి ఇవి బయట. సో ఓకే, కనెక్ట్ అయిపోయింది. సో మన బోర్డ్కి అయితే కనెక్షన్స్ ఇచ్చేసాం గైస్. నెక్స్ట్ బోర్డ్లో మనకి సబోఫర్కి కూడా కంట్రోలర్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ పిన్స్ చూడండి, బేస్ అని ఉంది కదా, ఈ బేస్ పిన్ దగ్గర నుంచి మనం ఇక్కడ హోఫర్ది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ బేస్ పిన్ని ఈ కంట్రోలర్కి అయితే మనం సాల్డరింగ్ అయితే చేసేసుకుందాం. ఈ 3 పిన్స్ అలా కనెక్ట్ చేసుకున్నా పర్లేదు. మీకు కంట్రోలర్ కొంచెం అంటే నాబ్ తిప్పుతున్నప్పుడు రివర్స్లో కానీ బేస్ పెరిగి, ఫార్వర్డ్లో కానీ బేస్ తగ్గుతుంటే జస్ట్ టెర్మినల్స్ చేంజ్ చేస్తే మీకు అది సాల్వ్ అయితే అయిపోద్ది. సో ఈజీగా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో బేస్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి కనెక్షన్కి ఉంది మనకి అక్కడ బేస్ బోర్డు ఇంటెక్స్ది. సో ఇంటెక్స్ బేస్ బోర్డ్ కూడా ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ. సో ఇంటెక్స్ బేస్ బోర్డ్లో కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఈ బేస్ బోర్డ్లో కూడా సెంటర్ 1 అనేది బ్లాక్, ఆ బ్లాక్ వైరే గ్రౌండ్. సో మిగతా 2 వైర్స్ అనేవి రెడ్, అదే లెఫ్ట్ రైట్. రెడ్ అనేది మన లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ ఎల్లో అనేది రైట్ కూడా తీసుకోవచ్చు. అవి ఎటు నుంచి ఎటు కనెక్ట్ చేసుకున్నా పర్లేదు. సో ఈ బ్లాక్ టెర్మినల్ని యాజ్ యూజువల్గా మన పొటెన్షియోమీటర్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రౌండ్ పిన్స్లో కనెక్ట్ చేసుకుంటాం. సో కనెక్ట్ చేసుకున్నాం. సో ఈ లెఫ్ట్ రైట్ పిన్స్ కూడా కనెక్ట్ చేసేసుకుందాం. ఎటు నుంచి ఎటైనా పర్లేదు. సో గైస్, మీ దగ్గర ఏమైనా పాత హోమ్ థియేటర్ బోర్డ్స్ ఉంటే వాటిలో ఖచ్చితంగా ఒక బేస్ బోర్డ్ ఉంటుంది. అవి తీసి దీనికి వాడేసుకోవచ్చు. లేదంటే సాల్కాన్ బీటీ బోర్డ్ అని బయట దొరుకుతుంది మార్కెట్లో. ఆ బోర్డ్స్ని కూడా మనం ఎక్స్ట్రా బేస్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్స్ట్రా బేస్ కావాలి కనుక ఈ బోర్డ్ అయితే యూస్ చేస్తున్నాను నేను. సో మీకు కూడా ఎక్స్ట్రా బేస్ కావాలంటే ఇది ఖచ్చితంగా యూస్ చేసుకోండి. లేదంటే సాల్కాన్ బీటీ బోర్డ్ చెప్పాను కదా, అది కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ కంట్రోలర్కి మనకి ఇన్పుట్ కావాలి కదా. సో ఇన్పుట్ కోసం లాస్ట్లో 2 వైర్స్ అనేది జాయిన్ చేశాను. సో అది లెఫ్ట్ రైట్ పిన్స్. ఆ లెఫ్ట్ రైట్ పిన్స్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇన్పుట్ వస్తుంది కదా బ్లూటూత్ మాడ్యూల్ నుంచి. సో ఆ బ్లూటూత్ మాడ్యూల్ ఇన్పుట్స్ దగ్గర మనమైతే కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే కనెక్ట్ చేసుకుంటున్నాను.
ఓకే, ఓపెన్ చేసేసి నీట్గా కనెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే లూజ్ కనెక్షన్స్ ఉన్నా సరే యాంప్లిఫైర్లో కొంచెం సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో కనెక్షన్స్ అనేవి చాలా నీట్గా కనెక్ట్ చేసుకోవాలి. మీకు వీడియో చూసి ఈజీగా కనెక్షన్స్ అయితే అర్థమైపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు కనెక్షన్స్ అయితే. సో లెఫ్ట్ పిన్ రైట్ పిన్ అయితే నేను సాల్వింగ్ చేసుకున్నాను సార్. ఓకే, సో గైస్ ఈ కంట్రోలర్ పిన్స్ యొక్క కనెక్షన్స్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్స్లో నేను రిప్లై చేస్తాను. లేదంటే మీరు త్రూ ఇన్స్టాగ్రామ్ అయినా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. సో కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో మనకు గ్రౌండ్ పిన్ ఇక్కడ మన గ్రౌండ్ కూడా ఇవ్వాలి కదా. సో దట్ ఈ కంట్రోలర్ దగ్గర ఉన్న గ్రౌండ్ పిన్ని డైరెక్ట్గా వాల్యూమ్ కంట్రోలర్ దగ్గర ఉన్న గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేసేసుకుందాం. సో గైస్ నీట్గా కనెక్ట్ చేసుకోండి, ఎక్కడ అంటే మిస్టేక్స్ ఏం చేయొద్దు, ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వాల్యూమ్ కంట్రోల్ దగ్గర ఉన్న గ్రౌండ్ పిన్కి ఇది సాల్డరింగ్ ఇది చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ చేసుకుందాం. చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న పై 2 పిన్స్ని షార్ట్ చేసేసాను, ఎందుకంటే 2 గ్రౌండ్ పిన్సే. వీటిలో షార్ట్ చేయకపోయినా పర్లేదు, షార్ట్ చేసుకుంటే ఈజీగా మనం గ్రౌండ్ పిన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. అందుకే నేను షార్ట్ అయితే చేసుకున్నాను. సో అంతే గైస్, మనకి గ్రౌండ్ పిన్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో కంట్రోల్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ బ్లూటూత్ మాడ్యూల్కి పవర్ సప్లై. సో ఇక్కడ వరకు అయితే అంత అయిపోయింది. బ్లూటూత్ మాడ్యూల్కి మనం పవర్ సప్లై ఇవ్వాలి కదా. ఇది చూడండి, మనకి 5.1 ఛానల్ బోర్డులో 12 వోల్ట్ ఫ్యాన్ కోసం ఉంచాడు. చూడండి అక్కడ మనకి 12 వోల్ట్స్ అని రాసింది బోర్డులో. 12 వోల్ట్ ఫర్ ఫ్యాన్ ఉంది కిందన. ఆ 12 వోల్ట్ ఫర్ ఫ్యాన్ ఉన్న దగ్గర నుంచి మనం 12 వోల్ట్స్ తీసుకొని 5 వోల్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో బోర్డులో కూడా చూడండి 5 వోల్ట్ అండ్ గ్రౌండ్ అని ఉంది. సో చూసుకోండి ఏది 5 వోల్ట్ ఏది గ్రౌండ్ అని. సో మనకి 5 వోల్ట్ అనేది పాజిటివ్ అండ్ గ్రౌండ్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇది మనం మళ్ళీ ప్లేస్ చేసేసుకుందాం. సో గైస్ ఇది చూడండి, ఇది 7805 రెగ్యులేటర్ మనకి 12 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ రెగ్యులేటర్ యూజ్ చేస్తేనే మనం బ్లూటూత్ మాడ్యూల్కి 5 వోల్ట్స్ అనేది ఇవ్వగలం. సో అక్కడ మన 12 వోల్ట్ ఫర్ ఫ్యాన్ ఉంది కదా, 12 వోల్ట్ ఫర్ ఫ్యాన్ ఉన్న దగ్గర టెర్మినల్స్ దగ్గర నుంచి 12 వోల్ట్స్ తీసుకొని దాన్ని 5 వోల్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు. సో మన రెగ్యులేటర్ మీద రాసి ఉంటుంది 7805. సో ఈ రెగ్యులేటర్ కూడా మనకి ఏవైనా పోయిన మదర్ బోర్డ్స్లో దొరికేస్తాయి ఈ కాంపోనెంట్స్, లేదంటే బయట స్టోర్లో కూడా ఎలక్ట్రికల్ స్టోర్లో దొరికేస్తుంది ఈజీగా. సో ఇదైతే మనకు స్టిక్ చేసుకుందాం. సో ఈ టెర్మినల్స్ కూడా మనం ఫ్లక్స్ పెట్టుకుందాం, కొంచెం బాగా స్టిక్ అవుతాయి. సో గైస్ ఇగోండి, సో ఫస్ట్ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, సెంటర్ టెర్మినల్ అనేది నెగిటివ్ అవుద్ది, సో ఫస్ట్ టెర్మినల్ అనేది పాజిటివ్ అవుద్ది. అందులో ఫస్ట్ టెర్మినల్ అనేది 12 వోల్ట్ ఫ్యాన్ తీసుకొచ్చింది. రైట్ సైడ్ ఫస్ట్ టెర్మినల్ అనేది పాజిటివ్ 5 వోల్ట్స్, సెంటర్ అనేది గ్రౌండ్. సో చూసారు కదా ఇక్కడ 12 వోల్ట్ ఫర్ ఫ్యాన్ ఉంది, అక్కడ నుంచి తీసుకున్నాం. సో ఇందులో బోర్డులో పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుసుకోవాలంటే మల్టీమీటర్ పెడితే మీకు తెలిసిపోద్ది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని. సో అంతే గైస్. సో ఇదిగోండి నా దగ్గర ఉన్న అదే ఇంటెక్స్ హోమ్ థియేటర్ దాంట్లో ఉన్న బేస్ని నేను యూజ్ చేసుకుంటున్నాను.
సో బోర్డులో అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఇంటెక్స్ బోర్డులో ఉన్న ఆ బేస్ వైర్స్ అనేవి బయట తీసేసి ఆ బేస్ వైర్స్కి ఇక్కడ బేస్లో కనెక్ట్ చేసుకున్నా. సో మనం ఈ స్పీకర్ ఉంది కదా, ఇది సబ్ ఊఫర్. ఇది మనకు కావాలంటే ఆ 5.1 ఛానల్లో బేస్ అనే ఒక పోర్ట్ ఇచ్చాడు కదా ఎక్స్ట్రాగా, ఆ పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో పెద్ద నాబ్ ఉంది కదా బేస్ అని, ఆ బేస్ నాబ్ కూడా దీందే. సో ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇది బేస్ నాబ్. మనకి ఎక్స్ట్రాగా బేస్ అంటే బోర్డు నుంచి కావాల్సిన బేస్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రాగా బయట ఎక్స్టర్నల్ బేస్ కనెక్ట్ చేసుకున్నాను కనుక దానికి మరి అయితే నేను కనెక్షన్ అవ్వలేదు. మీరు కావాలంటే చేసుకోండి. సో అన్ని కనెక్షన్ అయిపోయినట్టే. టెస్ట్ చేద్దాం. సో వాల్యూమ్ అంతా డౌన్ చేసేస్తాను. సో రావట్లేదు. సో వాల్యూమ్ అప్ చేస్తే మళ్ళీ చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.